ఈకు నేను నాకు నువ్వు మీ 3 జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. మీకంటూ ఒక తీరని కోరిక మిగిలిపోతుంది. జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. అలాగా ఇండివిజువల్గా తీరని కోరిక ఏమిటి, మీ లక్ష్యం ఏమిటి? ముందుగా లార్డ్ శివ. తీరని కోరిక లాంటిది ఏం లేదు సార్. ఓకే. అంబిషన్ అంటే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి బాగా సంపాదించి. ఏం ఇన్స్టిట్యూట్? మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ బాగా సంపాదించి మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయాలి. ఆల్ ది బెస్ట్. మీకండి? హనీమూన్కి వెళ్ళడమే మీ తీరని కోరిక. నా పని. మీ లక్ష్యం? లక్ష్యం నాకు టీవీ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అండి. ఎలాగైనా ఇందులో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. వెరీ గుడ్. ఓకే అజయ్ గారు, మీ తీరని కోరిక, మీ లక్ష్యం? వెంకన్న దయ వల్ల, మా పేరెంట్స్ బ్లెస్సింగ్ వల్ల. ఓకే. మీ లక్ష్యం? నా ఫ్యామిలీ అంటే మా నాన్నగారు, అమ్మగారు, మా అబ్బాయి ఎప్పుడు లేదు అని లేకుండా ఎప్పుడు ఉంది అన్నట్టు నేను ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఆర్ టేక్ కేర్ ఆఫ్ వాళ్ళందరినీ సంతోషంగా ఉంది. బాగుంది. లవ్లీ. స్వాతి గారు, మీ తీరని కోరిక, మీ లక్ష్యం? లక్ష్యాలంటూ ఏం లేవండి. ఓకే. కోరిక అంటే మ్యూజిక్ కంటిన్యూ చేయాల్సిందేమో అన్నొక్క కోరికలా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసే ఉద్దేశం ఏమైనా వస్తుందా? వస్తుంది, రావాలి ప్రాబబ్లీ. అంటే కొంచెం ఇంట్లో క్లాసెస్ ఒకప్పుడు తీసుకునేదాన్ని, తర్వాత మధ్యలో కొంచెం ఆపేశాను. అలా చిన్నవి చేస్తున్నాను కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా మళ్ళీ మ్యూజిక్ టచ్ పోకూడదు అన్నది ఒక్కటే నా కోరిక. గుడ్. మంగతయార్ నాయక్ గారు, తెలుగు పెళ్లి చేస్తాం కదా, తెలుగు పెళ్లి పందిరదేసి పంతులు గారు చదివి నాకు తెలుగు పెళ్లి అంటే చాలా ఇష్టం. అంటే మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, పురోహితుడితో ఇంతమంది సమక్షంలో అంగరంగ వైభవంగా మీకు పెళ్లి చేసుకోవాలనుంది. మళ్ళీ తెలుగు సంప్రదాయబద్ధంగా పెళ్లి. సంప్రదాయంగా ఇప్పుడు చేసుకోవాలనుందా మీకు? చేసుకోవాలని ఉందండి. అయితే చేసేస్తాను. చేసేయండి. సీరియస్ గా చేసేయండి. ఈ షో వేదికగా మా అందరి మధ్యలో పురోహితుడిని పిలిపించి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో అద్భుతంగా మీ పెళ్లి జరుగుతుంది. 4 రౌండ్స్ పూర్తయిపోయినాయి. ఎవరో ఒకళ్ళే విన్నారు. ముందుగా తక్కువ మార్క్స్ తో ఉన్న జంట పేరు చదువుతాను. 155 పాయింట్స్ తో రాజేంద్ర కుమార్ నాయక్ గారు, మంగతయార్ నాయక్ గారు. సెకండ్ ప్లేస్ లో 175 పాయింట్స్ తో గంగాధర్ గారు, హారిక్ గారు. ఇవాల్టి మన ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్ అజయ్ గారు అండ్ స్వాతి గారు. ఇవాల్టి మన ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ రన్నర్ అప్ నాయక్ గారు, మంగతయార్ నాయక్ గారు. ప్లీజ్ కమ్. ₹5,000 గిఫ్ట్ వోచర్ మా తరఫు నుంచి మీకు. ఫస్ట్ రన్నర్ అప్ గంగాధర్ గారు, హారిక్ గారు. ₹5,000 గిఫ్ట్ వోచర్ మా తరఫు నుంచి. ఇవాల్టి మన ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్ హనీమూన్ అజయ్ గారు, స్వాతి గారు. రండి సార్. Happy congrats, all the best and God. Lovely. ఏమండి, ఇక్కడతో షో అయిపోలా. ఆగండి మీరు. అదేంటిది? మీకు స్టార్టింగ్ లో ఏం చెప్పాను? 4 రౌండ్స్ ఉంటాయి. గెలిచిన వాళ్ళకి హనీమూన్. కానీ ఇందులో ఇంకో జాక్ పాట్ రౌండ్ ఉంది. ఇన్ ఫ్రంట్ ఫెస్టివల్ ఆఫ్ క్రోకడైల్స్. అందులో క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ మీరు కానీ ఈ హనీమూన్ ప్యాకేజీని తీసుకెళ్ళిపోతానంటే ఫైన్, గుడ్. లేదా నేను క్రొకడైల్ పాండ్లో అడుగు పెడతానండి, ఆ క్వశ్చన్ ట్రై చేస్తానండి, ఇంటర్నేషనల్ హాలిడే కొడతానండి అనుకుంటే ఆ జాక్ పాట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. బాగా ఆలోచించుకోండి. నేషనల్ హనీమూనా, ఫ్రంట్లో ఇంటర్నేషనల్ హనీమూనా? ఒకవేళ జాక్ పాట్ తప్పుగా చెప్తే? మంచి క్వశ్చన్ అండి. మీ వారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఒకవేళ జాక్ పాట్ క్వశ్చన్ కి ఆన్సర్ తప్పైతే ఉన్నది పోతుంది, పోతుంది. అది మ్యాటర్. మీకు వచ్చిన హనీమూన్ ప్యాకేజ్
ఆగ్రా, తాజ్మహల్ అందచందాలని మీరు చూడొచ్చు. లేదండి నాకు చాలా కాన్ఫిడెన్స్ అండి, ఆగ్రా ఎందుకండి, కొంచెం ముందు కాలు పెడతానండి, జాక్ పాట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి నేను ఇంటర్నేషనల్ హాలిడేకి వెళ్తానంటే నాకు సంబంధం. మా చెక్ మాకు ఇస్తే మేము బయలుదేరుతాం. ఏ నేను ఫస్ట్ టైం ఇట్లాంటి షోకి ఇప్పుడు రాలేదు, ఫస్ట్ టైం తీసుకొచ్చాను. మా వైఫ్ నాన్నగారు ఫస్ట్ టైం వచ్చారు. ఓకే, ఐ వాంట్ టు మేక్ దిస్ అస్ ఎ చెరిష్డ్ మూమెంట్. ఆగ్రా హనీమూన్తో వెళ్ళిపోతానంటారు. ఓ పని చేద్దాం, మీరు ఆగ్రా హనీమూనే గెలుచుకున్నారండి, ట్రై చేయండి, మీకేం పోదు. సో మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఈ హనీమూన్కి, నేషనల్ హనీమూన్కి వెళ్తానని. ఒకసారి క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇన్ కేస్ ఆ క్వశ్చన్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగితే మీరేం కోల్పోయారో చూద్దాం. ఓకేనా? అడగడానికి నాకే సిగ్గా ఉంది క్వశ్చన్. మన రాష్ట్రంలో గోదావరి జిల్లాలు ఎన్ని? 2 కదా? ఏమండి చెప్పేసి ఉంటే హ్యాపీగా ఏ సింగపూర్ స్విట్జర్లాండ్ వెళ్ళేవాళ్ళు కదండి. దిస్ ఇస్ ఎ చెరిష్డ్ మూమెంట్. అందుకే మీరు ఎదురయ్యారు. హిమాని నవరత్న కోల్డ్ టాల్క్, నీకు నేను నాకు నువ్వు. ఇవాళ మన ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్స్ అండి అజయ్ గారు, స్వాతి గారు. అద్భుతంగా ఆడి ఆగ్రా హనీమూన్ ప్యాకేజీని గెలుచుకున్నారు. మళ్ళీ వచ్చే వారం ఇంకో 3 కొత్త జంటలతో మీ ముందుకొచ్చి ఆ 3 జంటల్లో ఎవరు మళ్ళీ నేషనల్ హనీమూన్ గెలుస్తారా లేక ఇంటర్నేషనల్ హనీమూన్ గెలుస్తారో చూద్దాం. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో, వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక